హాయ్ హలో సౌజన్య సలివన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను కరివేపాకు కారం పొడి తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తాను ఏంటనేది నేను నా ప్రాసెస్లో చూపిస్తానండి. వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఈ విధంగా ఒక కడాయి పెట్టుకున్నానండి. లైట్గా నూనె వేసుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అనమాట నూనె వేసేసుకొని పచ్చిశనగపప్పు ఒక స్పూను ప్లస్ కొంచెమే క్వాంటిటీ చేస్తున్నాను కదా నేను, అందుకోసమని కొంచెమే వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలండి. ఆవాలు వచ్చేసి హాఫ్ స్పూన్ అండి. నెక్స్ట్ జీలకర్ర కూడా హాఫ్ స్పూను. జీలకర్ర కూడా హాఫ్ స్పూన్ అనమాట. వేయించుకోవాలి, బాగా వేయించుకోవాలండి. అదే అండి ఎండుమిరపకాయలండి. ఒక కప్పు నాకు అది ఉన్నాయి కదా కరివేపాకు, దానికి సరిపడా వేసుకుంటున్నాను. ఒక 10-12 అయితే సరిపోతాయి నాకు ఎండుమిరపకాయలు. ఇంత ఉందండి, అంటే ఒక కప్పు నేను మెజర్ చేస్తే ఒక చిన్న కప్పు వచ్చింది. ఇది నేను 2 days అయిందండి, టైం దొరక్క చేయలేదు, అలాగే ఆరబెట్టేసి పక్కన పెట్టాను. కొంచెం ఆకు ఎక్కువగా ఇదైనట్టు అనిపిస్తుంది కదా మీకు. మిరపకాయలు ఎన్ని సరిపోతాయి కారం తగినట్టు, ఈ ఒక కప్పుకి అయితే నాకు ఇన్ని సరిపోతున్నాయి. కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, దాన్ని బట్టి చూసి వేయించుకోండి. తుంచి కూడా వేయించుకోవచ్చు అండి ఎండుమిరపకాయలని. కొంచెమే ఉన్నాయి కాబట్టి నేను తుంచకుండా వేయించేస్తున్నాను. లైట్గా వేగిపోతే సరిపోతుంది. ఇలాగే వేయించేసుకోవాలన్నమాట. 2-3 రెక్కలు వచ్చేసి చింతపండు రెక్కలండి, అవి కూడా వేయించేసుకోవాలి వీటితో పాటు. టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఒక సపరేట్గా తీసేసుకుందాము. ప్లస్ లైట్గా నూనె వేసేసుకుని కరివేపాకును కూడా వేయించుకుందామండి. కరివేపాకు ఆల్రెడీ బాగా ఇదైపోయింది అనమాట. నిన్న చేద్దాం అనుకున్నా, నిన్న కూడా టైం దొరకలేదండి, వేరే రిలేటివ్స్ వచ్చిండే, అట్లా టైం దొరకకుండా అయిపోయింది. నిన్న సండే ఉంది యాక్చువల్లీ, ఈవినింగ్ టైము వేరే వాళ్ళు వచ్చినారు, అసలు టైమే దొరకలేదండి చేయడానికి నాకు కరివేపాకు పొడి. చేద్దాం అనేసి సాటర్డే రోజు మార్కెట్లో కరివేపాకు అయితే తీసుకొచ్చాను, కానీ టైమే దొరకలేదన్నమాట. ఇది కూడా బాగా వేయించేసుకోవాలి. నెక్స్ట్ నేను వీడియోలో అవిసె గింజల కారం పొడి చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుందండి, హెల్త్కు మంచిది మనకి. అవిసె గింజలు మీరు అన్నం తినేటప్పుడు కూడా ఒక ముద్ద ఫస్ట్ అన్నం దాంతో తినేసి తినండి. అలాగే ఈ ముఖ్యంగా కరివేపాకు కారంలో మనకి ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇప్పుడైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి బాగా మనకి కంటి సమస్య ఎక్కువగా ఉంది కదండి. ఇదివరకు రోజుల్లో వాళ్ళైతే అసలు కళ్ళు, వాళ్ళు చాలా ఏజ్ వచ్చే వరకు కూడా స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడైతే చిన్న పిల్లలకే స్పెట్స్ వచ్చేస్తున్నాయండి. కరివేపాకు కారాన్ని వాళ్ళకి ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి. ఎందుకంటే వంటల్లో కరివేపాకుని పిల్లలు ఏం చేస్తారంటే తీసి పక్కకు వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలా పొడికారం రూపంలో చేసామనుకోండి, వాళ్ళు తీసివేయడానికే లేదు ఛాన్స్. ఒక్క నెయ్యి ఒక్క చుక్క తగిలిచ్చేసి వాళ్ళకి కానీ తినిపించారనుకోండి, అన్నం కలిపేసి శుభ్రంగా తినేస్తారండి వాళ్ళు, ఎలాంటి డౌట్ లేకుండా. అదే మనం కూరల్లో అయితే ఖచ్చితంగా తీసేస్తారు, మనమే తీసేస్తామండి. ఈవెన్ పెద్దవాళ్ళే పెద్ద పెద్ద ఆకులు వస్తే ఇంకా పిల్లలు కూడా సహజంగా తీసేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కరివేపాకు పొడి రూపంలో పెట్టండి పిల్లలకి, చాలా మంచిది హెల్త్కి. కరివేపాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది, ఫ్యాట్ని బర్న్ చేసే తత్వం కూడా ఉంటుందండి ఈ కరివేపాకులో. ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. నేనైతే నా డైట్లో కరివేపాకు ఉంటుందండి,
ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి, చల్లారనిద్దాము. చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకుని వస్తానండి. ఇవి ఫస్ట్గా మనం వేయించుకున్నాయి ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒకటి వేసాను. ఇవి పట్టాక అందులో ఇవి పొడికి మన కరివేపాకు కలిపేద్దాం. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్నాం కదండి మనము పొడికారాన్ని. ఈ విధంగా పట్టేసుకోవాలి. పొడికారం ఈ విధంగా పట్టేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఈ కరివేపాకుని కూడా ఇందులోనే వేసేయాలి. నెక్స్ట్ ఇది కూడా పట్టుకొని వస్తానండి. ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ వేసుకోండి చూసి. అదేవిధంగా వెల్లిపాయలు వేసుకున్నాము. వెల్లిపాయలు కొన్ని అయితే సరిపోతాయండి, ఒక 10 పాయలు అయితే సరిపోతాయండి, 10. ఇప్పుడు దీన్ని కూడా మనం పట్టేసుకొని వద్దాము. పట్టేసాక చూపిస్తాను మీకు నేను. ఈ విధంగా పట్టేసానండి. నేను కొంచెం ఇలాగ బరకగా పట్టుకున్నాను. ఇప్పుడు ఇలాగా ఉంటేనే బాగుంటుందండి, మరి మెత్తగా పొడిలాగా ఉంటే ఏమంత మంచిగా అనిపిదు. మనం తినేటప్పుడు నెయ్యి వేసుకొని కానీ తిన్నారనుకోండి అన్నము, ఎంత మంచిగా తినేస్తారంటే అంత మంచిగా తినేస్తారనమాట. అంత హెల్దీ కూడా, మనకి కంటి చూపుని మెరుగుపరుస్తుంది, ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కరివేపాకుని మీ డైట్లో ఖచ్చితంగా చేర్చుకోండి. దోశలో కానీ సైడ్కి పెట్టుకొని కానీ తిన్నా కూడా బాగుంటుంది. ఇంకొంచెం మీకు కావాలంటే ఇంకొంచెం మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది నేను రైస్లోకి కూడా నాకు అవసరం అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేశాను అనమాట. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి ఎలా వచ్చింది ఏంటనేది పొడి కారము. అంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.